హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియోలో నేను ఏ రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మాంగా చాప్టర్ 3ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మన ఛానల్ 500 సబ్స్కి చాలా దగ్గరలో ఉంది, వెంటనే చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోకి 33 లైక్స్ టార్గెట్గా పెట్టా, సో వెంటనే కంప్లీట్ చేయండి. అండ్ మిమ్మల్ని ఇంకో విషయం అడగాలనుకుంటున్నా, బ్లూ లాక్ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా వద్దా? ఎందుకంటే ఆ వీడియోస్కి రీచ్ రావట్లేదు. అండ్ బ్లూ లాక్ అనేది చాలా మంచి యానిమి, మీరు సపోర్ట్ చేస్తాను అంటే చేస్తా, లేదంటే నా ఛానల్కి రీచ్ వచ్చాక రీస్టార్ట్ చేస్తా. కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్తే, లడోరియా డేసర్తో షాడో వర్ల్డ్స్ని 2 మేజర్ అథారిటీస్ చూసుకుంటాయి. ఒకటి లీగ్ ఆఫ్ వెస్టర్న్ కింగ్డమ్ అండ్ హ్యాబ్రియన్ అకాడమీ. షాడో వరల్డ్ని క్లియర్ చేశాక సోల్ స్టోన్స్ని తీసుకుంటారు అండ్ మనం హ్యాబ్రియన్ మెంబర్స్గా ఉంటాం. లడోరియా ఒక విషయం అనుకుంటుంది, ఇంకో ఫ్యాక్షన్ కూడా ఉంది కానీ అది దీనికి ఈ స్టేజ్లో చెప్పడం అనవసరం అని అనుకుంటుంది. సో నీకు షాడో వరల్డ్ని క్లియర్ చేయడం తెలుసుగా అని అడుగుతుంది. అని డేసర్ చెప్తాడు. షాడో వరల్డ్స్ అనేవి ప్యారలల్ యూనివర్స్ లాంటివి, అక్కడ పాస్ట్లో జరిగిన ఈవెంట్స్ రిపీట్ అవుతాయి. అలానే షాడో వరల్డ్స్ అనేవి ప్యారలల్ యూనివర్స్ని ఓవర్టేక్ చేస్తాయి అండ్ వాటిని ఆపడానికి ఒకటే మార్గం, రైడ్ చేసి క్లియర్ చేయాలి. ఎగ్జాంపుల్గా ఒక షాడో వరల్డ్ పాస్ట్ వార్ అప్పుడు సెట్ అయితే ఒక సైడ్ ఓడిపోతుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు ఈ షాడో వరల్డ్లో విక్టరీ సాధించాలి. ప్రతి షాడో వరల్డ్కి ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ ఒక పర్పస్ ఉంటుంది. ఎప్పుడైతే అవి వాటి పర్పస్ని అచీవ్ అవుతాయో అప్పుడే ఆ షాడో వరల్డ్ క్లియర్డ్ అయినట్టు అవుతుంది. మన ప్రపంచం మొత్తం షాడో వరల్డ్స్ని క్లియర్ చేయడం మీద రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇదంతా లీడ్ చేసేది ఈ లీగ్ ఆఫ్ వెస్టర్న్ కింగ్డమ్స్ అండ్ హ్యాబ్రియన్ అకాడమీ. లడోరియా నీకు బాగానే తెలుసుగా అని అంటుంది. అయితే మనం ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా అని చెప్పి డేసర్ అంటాడు. వాళ్ళు హ్యాబ్రియాన్లోకి వెళ్తారు. లడోరియా తన స్టూడెంట్ ఐడి చూపించి లోపలికి వెళ్తారు. డేసర్ లోపల మొత్తం చూస్తాడు. లడోరియా, ఏంటి నువ్వు పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదేంటి అని అడుగుతుంది. నేను ఆల్రెడీ ఇలాంటి బిల్డింగ్ని చూశానులే అని చెప్పి అంటాడు. అయితే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ దగ్గరికి ఒకడు వస్తాడు. తన వెనక ఒక అమ్మాయి కూడా ఉంటుంది. లడోరియా వాడిని చూసి ఎక్స్ప్రెషన్ మార్చేస్తుంది. డేసర్ నీకు వాడు ముందు తెలుసా అని అడుగుతాడు. ఆ యాదవ పేరు ఎలిహియం. ఎలిహియం ఒక వాటర్ ఎలిమెంట్ మ్యాజిషియన్. తను లడోరియాకి ప్యూర్ ఆపోజిట్, ఎలిమెంట్ పరంగా అండ్ పర్సనాలిటీ పరంగా. చూస్తుంటే నీకు వాడంటే పెద్దగా పడదట్టుందిగా అని అంటాడు. అవును, ఆ యాదవంటే నాకు చిరాకు ఉంటుంది. ఏంటి లడోరియా, నువ్వు లేట్ అయినట్టున్నావు, ఆ పొట్టికాలు వేసుకుని ఏం నడుస్తావులే అని అంటాడు. నువ్వు ఇంకా మారలేదు ఎలిహియం, అండ్ ఎదుటి వాళ్ళతో ఇలా మాట్లాడడం ఎవరు నేర్పించారు నీకు అని అంటుంది. నీలాంటి తక్కువైన ఫైర్ ఎలిమెంట్ మ్యాజిషియన్తో ఇలానే మాట్లాడాలి అంటాడు. నెల క్రితమే గారా నిన్ను తన్నింది అని అంటుంది. నేను నీ మీద జాలి పడ్డాను లడోరియా అని అంటాడు. వాళ్ళిద్దరూ తెగ తిట్టుకుంటారు. ఎలిహియం, సరే ఏంటి నువ్వు లడోరియా మెంటియా అని డేసర్ని అడుగుతాడు. అవును అని డేసర్ చెప్తాడు. నువ్వు తినకన్నా కొంచెం పొలైట్గానే ఉన్నావులే, ఇంతకు నీ పేరేంటని అడిగితే డేసర్ హెర్మన్ అని చెప్తాడు. డేసర్ హెర్మన్నా, ఏంటి నువ్వు కామనర్వా? ఆయన నవ్వుతూ ఉంటాడు. ఏంటి నువ్వు ఒక కామనర్కి మెంటీగా ఉన్నావా లడోరియా? అయినా నీకు వీడే కరెక్ట్లే, అయినా ఇప్పుడు నీతో నా కాంపిటీషనా అని నవ్వుతూ అంటాడు. కాంపిటీషన్ ఏంట్రా అంటే, గుడ్డిదా నా లిస్ట్ చూడు అని చెప్పి చెప్తాడు. వాళ్ళిద్దరూ ఒకే గ్రూప్లో ఉంటారు అండ్ నా మెంటీ మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ఏదైనా చేయగలదు అని అంటాడు. ఇంతకీ ఎవరు? అయినా కానీ నా మెంటీనే గెలుస్తాడు అని అంటుంది. నేను సీరియస్గానే చెప్తున్నాను లడోరియా, ఒక కామనర్ నా మెంటీని బీట్ చేయలేడు. తను ఎవరో తెలుసా? ఒక హోలీ మ్యాజిక్ నైట్ అని చెప్తాడు. దెబ్బకి లడోరియా షాక్ అవుతుంది. ఏంటి నమ్మకం కలగట్లేదా? నువ్వే అడుగు అని అంటాడు. నీ పేరేంటని లడోరియా అడుగుతుంది. తను ఇంతవరకు ఎలిహియం వెనక ఉంటుంది. ముందుకు వచ్చి ఫేస్ చూపిస్తుంది. అజస్ట్ కింగ్స్ క్రౌన్ అని చెప్తుంది. డేసర్ చాలా హ్యాపీగా ఉంటాడు తన్ని మళ్ళీ చూసేసరికి. తను ఐస్ ఎలిమెంట్ మెజిషియన్ నైట్ అండ్ ఆర్కేన్ మ్యాజిక్ని పొసెస్ చేయగలదు. తను థర్డ్ సర్కిల్ మెజిషియన్ అండ్ స్వాడ్ ఫైటింగ్ స్కిల్స్లో తోపు. తను పెట్టి పుట్టిందని చెప్పి అంటాడు ఎలిహియం. లడోరియా డేసర్ని చూస్తూ ఇది గెలిచే ఛాన్సే లేదు అని చెప్పి అంటుంది. ఎలిహియం వెక్కిరించుకుంటూ వెళ్తూ డేసర్తో, ఇదిగో నీకు ఒక ఫ్రీ అడ్వైస్. నువ్వు ఒకవేళ లక్ మీద ఎంట్రీ ఎగ్జామ్ పాస్ అయినా బేటా క్లాస్లో నువ్వు ముందుకు వెళ్ళలేవు. బెటర్ నువ్వు గివ్ అప్ ఇచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. డేసర్ అజస్ట్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. తెలుసు లాంగ్ లెంత్ వీడియో వస్తుంది, నెక్స్ట్ వీడియో లాంగ్ లెంత్లోనే ఉంటుంది. బ్లూ లాక్ని కంటిన్యూ చేయమంటారో చెప్పండి. ఇంకేం వీడియోస్ చేయాలో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. అండ్ మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది, త్వరగా కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మనకి రీచ్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.